అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మెన్స్ టీమ్ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 104తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అన్వేష్ని ఆట పట్టిస్తున్న రాజ్, ఆనంద్, అంకిత్, కిరణ్లను చూసి ఏంట్రా మా తమ్ముడిని ఆట పట్టిస్తున్నారు అని అడుగుతూ లోపలికి వస్తాడు శివ్. వచ్చేశాడు. ఇంకేం ఆట పట్టిస్తాం అని చిన్నగా అంటాడు రాజ్. ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గొనుక్కుంటున్నారు అంటాడు శివ్. మేమేం కొనుక్కోవట్లేదు బాబు. మీ తమ్ముడిని కూడా ఏమీ ఆట పట్టించడం లేదు. ఏదో సరదాగా అలా 2 జోకులు వేశాం అంతే. ఇంతలో తమరు ఎంటర్ అయ్యారు అని అంటాడు రాజ్. మీ అందరికీ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది కదా, సలహాలు ఇవ్వండి, ఆట పట్టించడం కాదు అని అంటాడు శివ్. తను డాక్టర్ బాబు, మనం ఇచ్చే సలహాలు తనకు అవసరం లేదు అంటాడు ఆనంద్. డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఫస్ట్ టైం ఎవరికైనా కంగారుగానే ఉంటుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాకపోతే కొంతమంది బయటపడరు, కొంతమంది బయటపడతారు, అంతే తేడా అని అంటాడు శివ్. అంటే నువ్వు కూడా కంగారు పడ్డావా అని చెతిరాడుతాడు ఆనంద్. మాకెలాంటి ఏర్పాట్లు లేవులే, నేను నా భార్య అంతే. నలుగురు మధ్యలో మాకు ఈ ఆర్భాటాలు అవి ఏమీ లేవు కాబట్టి మాకంత కంగారులు ఏమీ లేవు. సరేలే, మీరందరూ పోండి, నేను అన్వేష్తో కాసేపు మాట్లాడి వస్తాను అని చెబుతాడు శివ్. ఏమంటే ఏమి అని అడుగుతాడు రాజ్. కొద్దిగా పర్సనల్ మాట్లాడాలి, మీరు పోండి అని అంటాడు శివ్. సర్లే, మీ అన్నదమ్ములు గుసగుసలాడుకోండి అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఏం మాట్లాడాలన్నయ్య అని అడుగుతాడు అన్వేష్. అమృత గురించి నీకు పూర్తిగా తెలుసు కదా, తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా తెలుసు కదా. హా అన్నయ్య, తెలుసు. నువ్వు ఒక డాక్టర్వి కాబట్టి నీకు ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు అని అమృతకి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ గురించి మాత్రం చెప్పకుండా మిగిలిన విషయాలన్నీ ఐషు చెప్పమన్నట్లు చెప్తాడు శివ్. తనకు అనుకూలంగా నడుచుకో, తన పరిస్థితి కూడా అర్థం చేసుకో. తనేమన్నా అనీజీగా ఫీల్ అయితే అర్థం చేసుకో. భయపడితే భయం పోగొట్టు, తర్వాతే ముందడుగు వేయు. ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో. మనం మగవాళ్ళం కొద్దిగా ఎలా అయినా ఫాస్ట్గా ఉంటాం, కానీ వాళ్ళ మనసు తెలుసుకొని నడుచుకుంటేనే ప్రతి దాంట్లో మనకు కూడా తృప్తి దొరుకుతుంది. నేను చెప్పింది అర్థమైంది కదా అని అడుగుతాడు శివ్. నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది అన్నయ్య. తనని నేను అస్సలు ఇబ్బంది పెట్టను అని అంటాడు అన్వేష్. అలా అని దూరంగా ఉండాలని కూడా అనుకోకు. తనకిప్పుడు నీ ప్రేమ చాలా అవసరం. అది ఎలా చూపిస్తావు అన్నది నీ ఇష్టం. ఎలా చూపించినా చివరికి మనకు ఎంత ప్రేమ వాళ్ళ మీద ఉందో చూపించే మార్గం మాత్రం ఫిజికల్ రిలేషన్లోనే. కాబట్టి ఇద్దరు ఒకరికొకరుగా మారి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నం చేయి. ఆల్ ద బెస్ట్ అని హత్తుకొని చెప్తాడు శివ్. థ్యాంక్ యూ అన్నయ్య అంటాడు అన్వేష్. సరే మరి పద ఇంకని బయటికి తీసుకొస్తాడు అన్వేష్ని. అమృతని రెడీ చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు అన్వి, శ్రీ, శ్రావణి, సుజన కలిసి. వాళ్ళ మాటలకు సిగ్గుతో తలెత్తకుండా తలదించుకొనే ఉంటుంది అమృత. ఈ సిగ్గంతా మా అన్నయ్య దగ్గర చూపిస్తూ ఉండకమ్మా వదినమ్మ. వాడు నిదానమే, నువ్వు నిదానమే అయితే ఇక అంతే సంగతులు అని అంటుంది అన్వి. అన్వేష్ ఏమి మనం అనుకున్నంత నిదానం కాదులే అని అంటుంది శ్రావణి. మగవాళ్ళందరూ ఒకటే, కొందరు కనిపిస్తారు, కొందరు కనిపించరు. మా శివన్నయ్య చూడు, అసలు రొమాంటిక్గా ఉంటాడా, కానీ సింగిల్ టైంలో ఇద్దరిని జిరాక్స్ ప్రింట్ దింపాడు. దాన్ని బట్టి మా అన్నయ్య రొమాంటిక్ అని అనుకోవాలి. మామూలుగా చూస్తే మాత్రం అసలు అనుకోగలమా అని అంటుంది అన్వి. రండి, మీ చెల్లేదో అంటుంది అని అంటుంది ఐషు. నేనేమనలేదన్నయ్య అని కంగారుగా గుమ్మం వైపు చూస్తుంది అన్వి. లేకపోతే మా ఆయన గురించి కామెంట్ చేస్తావా, చెప్పనా వెళ్ళి అని అడుగుతుంది కళ్ళెగరేస్తూ ఐషు. వదిన, అడిగానని కాదు కానీ మా అన్నయ్య రొమాంటిక్కే కదా అని అడుగుతుంది అన్వి. అడగాల్సిన అవసరం లేదన్వి. బయట అన్నయ్య ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో
ఐషు దగ్గరికి వచ్చేసరికి అంత రొమాంటిక్గా మారిపోతాడు. పర్ఫెక్ట్ హస్బెండ్గా మారిపోతాడు. అసలు ఇంట్లో అన్నయ్యని చూస్తే ఈ అన్నయ్యేనా బయట ఎలా ఉండేది అని అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక అందరూ ఉంటారు కాబట్టి కొద్దిగా తగ్గింది, కానీ అమెరికాలో వాళ్ళిద్దరే కదా, అసలు ఎక్కడా తగ్గేవాళ్ళు కాదు అన్నయ్య అని శ్రావణి చెప్తుంటే, ఇక్కడ ఎవరు భర్తల రొమాంటిక్ కాదు చెప్పండమ్మా అని అడుగుతుంది ఐషు. ఎవరెంతున్నా శివన్నయ్య అంత మాత్రం కాదులే అమ్మా అంటుంది శ్రావణి. మనం అసలు అమ్మాయిని వదిలేసి సీనియర్ని పట్టుకొని ఆటలాడుతున్నాం అని అంటుంది శ్రీ. ఆ మేడం అసలు దించిన తల ఎత్తడం లేదుగా అని అంటుంది సుజన. ఇప్పుడు ఎత్తదులే, రేపటి నుంచి ఎత్తుతుంది. ఇక్కడ అందరూ ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళే అమ్మా. మరీ అలా తలదించేస్తే మెడ నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ మా అన్వేష్కి కష్టం అని శ్రావణి చక్కలు గిల్లులు పెడుతుంది అమృతకి. మీరు అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అక్కడ టైం అయిపోతుంది. ఎంతసేపు ఇంకా అని లోపలికి వస్తారు వాణి. అయిపోయింది అత్తయ్య అని చెబుతుంది ఐషు. సరే తీసుకురండి త్వరగా అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరందరూ వెళ్ళండి, ఒకసారి అమృతతో నేను మాట్లాడాలి అని అంటుంది ఐషు. సరే అక్క చెల్లెళ్ళు మీరే మాట్లాడుకోండి అమ్మా అని అందరూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఐషు ఒక ట్యాబ్లెట్ తీసి అమృతకిచ్చి వేసుకోమని చెబుతుంది. దేనికి అని కూడా అడగకుండా వేసేసుకుంటుంది అమృత. అదేంట్రా, కనీసం దేనికి అని కూడా అడగలేదు అడుగుతుంది ఐషు. నువ్విచ్చావంటే అది నా మంచి కోసమే కదా అక్క, ఇంకా అడగడం ఎందుకు? ఈరోజు నుంచి ఇవి నువ్వు రోజు వేసుకోవాలి, అది నీ ట్రీట్మెంట్లో ఒక భాగం. ఇంక నీకెక్కడైనా అనీజీగా అనిపించినా వెంటనే అన్వేష్కి చెప్పు, తనేమనుకుంటాడో అని సిగ్గుపడుతూ భయపడుతూ కూర్చోకు. మ్యాక్సిమం నీకేం ప్రాబ్లం ఉండదు. కొద్దిగా పెయిన్ అనిపిస్తుంది, అది నీకున్న ప్రాబ్లం వల్లే. ఆ కొంచెం పెయిన్ అనిపిస్తుంది, అది కూడా ఫస్ట్ కాబట్టి. అలవాటైపోతే ఏమీ ఉండదు. అలా అనిపించినప్పుడు అన్వేష్కి అర్థమయ్యేలా చెప్పు, అంతేకాని భరిస్తానని మాత్రం అనుకోకు. తను నిన్ను అర్థం చేసుకొని నీకు అనుకూలంగా తనని తాను మలుచుకుంటాడు. ఇక నీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి మెడిసిన్ అయితే ఇవ్వడం కుదరదు కాబట్టి ఒక 6 months వరకు క్యాలెండర్ ప్రకారం ఫాలో అవ్వు. తర్వాత మీ ఇష్టం. ఇంక ఈలోపు మన ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. అక్క, అన్వేష్కి ఈరోజు చెప్పనా అని అడుగుతుంది అమృత. నీ ఇష్టం అమృత, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు. చెప్పినా చెప్పకపోయినా ఇందులో పెద్ద ఏమీ ప్రాబ్లం లేదు. నువ్వు చెప్పాలి అనుకుంటే, మీ ఇద్దరి మధ్య దాపరికాలేమీ ఉండకూడదు అనుకుంటే నీ ఇష్టం అని అంటుంది ఐషు. థ్యాంక్ యూ అక్క అని అమృత ఐషుని హత్తుకుంటుంది. ఈ హగ్గులన్నీ మా మరిదికి ఇవ్వమ్మ, నాకెందుకు అని టీసింగ్ చేస్తుంది ఐషు. నువ్వు కూడానా అక్క అంటూ అలకగా అంటుంది అమృత. సరే పద, టైం అయింది అని అమృతని తీసుకొని బయటికి వస్తుంది ఐషు. కిందకి వచ్చిన దగ్గర నుంచి అమృత ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అన్వేష్ ఎదురు చూపులు ఫలించి బయటికి వచ్చిన అమృతని చూసి ఫ్రీజ్ అయిపోతాడు. తెల్లని చీరలో అప్పుడే పాలసంద్రం నుంచి బయటకు వచ్చిన అప్సరసలా అనిపిస్తుంది అన్వేష్కి. మా మరిది ఫ్లాట్ అయిపోయాడు నిన్ను చూసి, ఇక రూమ్లోకి వెళ్ళాక ఎక్కువ టైం తీసుకోలే అని అమృత చెవిలో గుసగుసగా అంటుంది ఐషు. వాళ్ళిద్దరితో చేయవలసిన కార్యక్రమాలు చేయించి అన్వేష్ని ముందు రూమ్లోకి పంపిస్తారు. తర్వాత అమృత చేతికి పాల గ్లాస్ ఇచ్చి అందరూ కలిసి తీసుకువెళ్ళి అన్వేష్ గది ముందు వదిలి ఇక వెళ్ళి లోపలికి అంటారు. బెరుకు బెరుకుగానే లోపలికి అడుగు పెడుతుంది అమృత. లోపలికైతే అడుగు పెట్టింది, కానీ తలుపు దగ్గరే నిలబడిపోతుంది. ఎప్పుడెప్పుడు అమృత వస్తుందా అని ఎదురు చూస్తున్న అన్వేష్ అమృత వచ్చి అక్కడే నిలబడిపోవడం చూసి, నీ రూమ్లోకి నీ భర్త దగ్గరికి రావడానికి కూడా ఆ బెరుకెందుకురా అమ్మో అని చాలా ప్రేమగా సౌమ్యంగా అడుగుతాడు. ఆ మాట వినగానే అడుగులో అడుగు వేసుకుంటూ అన్వేష్ ముందుకు వెళ్తుంది. తల పైకెత్తు,
అలా దించుకుంటే నేను నిన్ను ఎలా చూడాలి అని అంటాడు నవ్వుతూ. చిన్నగా తల పైకెత్తి అన్వేష్ని చూస్తుంది అమృత. అన్వేష్ వాడి చూపులు, పెదవులపై అల్లరి నవ్వు చూడగానే ఒక్కసారిగా గుండెల్లో అలజడి స్టార్ట్ అవుతుంది అమృతకి. అమృత చేతిలోని గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి తన రెండు చేతులు పట్టుకొని, ఎందుకంత నెర్వస్గా ఫీల్ అవుతున్నావు? ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒక్కటే. అన్ని విషయాలలో సగం సగం పంచుకోవాలి. అలాంటప్పుడు ఈ బెరుకుతనం ఎందుకు? నేనే నువ్వు, నువ్వే నేను అయినప్పుడు మన ఇద్దరికి ఒకరి దగ్గర ఒకరికి ఈ సిగ్గు, బెరుకు, భయం అవసరమా అమ్మో? అన్వేష్ అన్న ప్రతి మాటలోనూ తనను ఎంతగా తను ఓన్ చేసుకున్నాడో తెలుస్తుంటే ఒక్క క్షణం కూడా అన్వేష్కి దూరంగా ఉండలేక తనంతట తానుగానే అన్వేష్ని హత్తుకుంటుంది. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్తుంది అమృత. ఇప్పుడు ఈ థ్యాంక్ యూ ఎందుకమ్మో? పైగా థ్యాంక్ యూ చెప్పే విధానం ఇది కాదు అని అల్లరిగా అంటాడు అన్వేష్. నాకింతటి అదృష్టం మీ వల్లే కదా దక్కింది. అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ బృందావనంలోకి నేను అడుగు పెట్టడానికి కారణం మీరే కదా. ఇన్ని బంధాలను నాకు ఇచ్చిన మీకు ఏమిచ్చినా రుణం తీరదు. నన్ను నేను మీకు ఇచ్చుకోవడం తప్ప ఇంకేమీ ఇవ్వలేను నేను అని ఎమోషనల్ అవుతుంది అమృత. అమృత కళ్ళల్లో వస్తున్న నీళ్లను తుడిచి, ఇలాంటి టైంలో కూడా ఇలా కళ్ళమ్మటి నీళ్ళేంటమ్మో, ఇది సంతోషంగా ఉండవలసిన సమయం అని అంటాడు అమృత చుట్టూ చేతులు వేసి. నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి అని అన్వేష్ కళ్ళల్లోకి చూస్తూ చెబుతుంది. కొన్ని కాకపోతే మొత్తం చెప్పు, విని పెడతాను అంటాడు నవ్వుతూ. అయితే రాత్రంతా కూర్చొని చెప్పనా అని అమృత చిన్నగా నవ్వుతూ అడుగుతుంది. పర్వాలేదు, మేడం ట్రాక్లోకి వచ్చారు. అమృత చిన్నగా నవ్వుతూ మొత్తం విషయం చెబుతుంది. అప్పటికే షూ ద్వారా తెలుసు కాబట్టి దానికోసం నువ్వేమైనా భయపడుతున్నావా? టైం తీసుకుందామా మరి అని అడుగుతాడు అన్వేష్. మీకు దూరంగా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అని సూటిగా చూస్తూ చెబుతుంది అన్వేష్తో. కానీ నీకెక్కడ ఇబ్బందిగా అనిపించినా నాకు వెంటనే చెప్పాలి. నా దగ్గర నువ్వు అస్సలు మొహమాట పడద్దు. సమయం తీసుకుందామంటే తీసుకుందాం, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నా పక్కన ఉండడమే కావాలి. కోర్స్ ఈ విషయంలో ఎవరు దూరంగా ఉండాలని ఏమీ అనుకోరు. కానీ నాకు నువ్వు ముఖ్యం, తర్వాతే ఏదైనా అని తను చెప్పాలనుకున్నది అమృతకి అర్థమయ్యేలా చెప్తాడు అన్వేష్. అమృత పాల గ్లాస్ అందుకొని అన్వేష్ నోటి దగ్గర పెడుతుంది. అన్వేష్ సగం తాగి గ్లాస్ తన చేతిలోకి తీసుకొని అమృత నోటి దగ్గర పెడతాడు. ఇద్దరు పాలు పంచుకున్నాక అమృతలో భయాన్ని పోగొట్టడానికి కాసేపు మాటలు చెబుతాడు అన్వేష్. మాటలు చెబుతూనే చేతులతో చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. కాసేపటికి అమృత ఫ్రీగా మూవ్ అవుతుంది. అన్వేష్ నెమ్మదిగా అమృతని తన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అమృత చీరల నుంచి నడుం మీదకి చేతిని పోనించి చిన్నగా నడుం ప్రెస్ చేస్తాడు. ఆ స్పర్శకి ఒళ్ళంతా చల్లుమంటుంది తనకి. అక్కడి నుంచి అన్వేష్ చేయి పై పైకి పాకుతూ అమృత పరువాలను తాకుతూ అమృతలో కొత్త కోరికలు పుట్టిస్తాడు అన్వేష్. అన్వేష్ చేస్తున్న పనులకి తాళలేక అన్వేష్ని గట్టిగా హత్తుకుపోతుంది అమృత. అమృతలో జరుగుతున్న మార్పులు చూసి చిన్నగా నవ్వుకుంటూ తన మెడవంపుల్లో పెదాలు నిలుపుతాడు. అన్వేష్ చేసే పనులకి ఒంట్లో వణుకు వస్తున్న ఇష్టంగా అన్వేష్కి అనుకూలంగా మారుతుంది. మెడ మీద నిలిపిన పెదవుల ప్రయాణం సాగుతూ అమృత నుదురు మీదకి వస్తాయి. నుదురు ముద్దాడి, నీకెక్కడ ఇబ్బందిగా అనిపించినా నాకు వెంటనే చెప్పరా అని చెప్పి ఇక ఆగలేక అమృత పెదవులు అందుకుంటాడు అన్వేష్. తొలి ముద్దు ఇద్దరికి, ఒకరి ఊపిరి ఒకరికి అందించుకుంటా ఈరోజు నుంచి నువ్వు నేను ఒకటే, వేరు వేరు కాదు అని ఆ ముద్దులోనే తెలుపుకుంటూ ఆ ముద్దుని కొనసాగిస్తారు ఇద్దరు. ముద్దుతో మొదలైన వాళ్ళ తొలి సరస ప్రయాణం ఎప్పుడు బెడ్ మీదకి ఇద్దరు చేరారో, ఎప్పుడు వారిద్దరి వలువలు దూరమయ్యాయో వారికే తెలియదన్నట్టుగా ఇద్దరు ఒకరి ప్రేమ ఇంకొకరికి తెలుపుతూ ఒకరిలో ఒకరిగా ఒదిగిపోతూ అమృతకి కష్టం లేకుండా చూసుకుంటూ తనలో అమృతని కలిపేసుకున్నాడు అన్వేష్.
వాళ్ళ బంధాన్ని పరిపూర్ణం చేసుకున్నారు ఇద్దరు. తనని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా తనని తనలో కలుపుకున్న అన్వేష్ మీద ప్రేమ ఉప్పొంగిపోయి తనకు తానుగా అన్వేష్కి ముద్దివ్వడం మొదలు పెడుతుంది అమృత. ఆ ముద్దుతో మళ్ళీ సరస సమరం మళ్ళీ మొదలు పెడతారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. ఈరోజంతా అమృత అన్వేష్ స్పెషల్ అయిపోయింది అప్డేట్. ఇక శివ్ వాళ్ళు కూడా టూర్ బయలుదేరుతున్నారు కదా, అక్కడ ఏం చేయబోతున్నారో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.